హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డోస్. సో వ్యూవర్స్, ఇవాళ నేను ఇప్పుడు మీ ఎగ్జామ్స్ కూడా తొందరగా వస్తున్నాయి కాబట్టి నేను కూడా డైలీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పోస్ట్ చేస్తున్నాను. అన్నీ చూసి చదువుకోండి. నేను ఇప్పుడు చూపించేది వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఏ ఎగ్జామ్. ఓకే, సో ఫస్ట్ మీరు పేపర్ వచ్చేసి 100 మార్క్స్కి రాస్తారు. టైం వచ్చేసి 3 hours ఉంటుంది. సెక్షన్ ఏలో టోటల్ 5 క్వశ్చన్స్ ఇస్తే మీరు ఎనీ 2 రాయాలి. యానోటేషన్స్ ఎనీ 2 రాయాలి. ఈచ్ క్యారీస్ 4 marks. సో సెక్షన్ ఏ అంతా యానోటేషన్సే ఉంటాయి. సేమ్ సెకండ్ బిట్ కూడా ఎనీ 2 యానోటేష్ రాయాలి. ఇది కూడా 2 into 4 8 marks. సో టోటల్ సెక్షన్ ఏ వచ్చేసి మీకు యానోటేషన్సే ఉంటాయి. ఓకేనా, యానోటేషన్సే ఉంటాయి. మీరు క్వశ్చన్ ప్రాపర్గా రీడ్ చేసి ఆన్సర్స్ అనేవి స్టార్ట్ చేయాలి. ఓకే, సో థర్డ్ బిట్ ఆల్సో సేమ్. ఆన్సర్ ఎనీ 2 of the following. ఈచ్ క్యారీస్ 4 marks. దెన్ మూవింగ్ ఆన్ టు ఫోర్త్ బిట్. ఇప్పుడు నేను చూపించిన క్వశ్చన్స్ అన్నీ మీ టెక్స్ట్ బుక్స్ నుంచే ఉన్నాయి. ఆన్సర్స్ పర్టికులర్గా స్టార్ మార్క్ పెట్టి చదువుకోండి. ఓకేనా, స్టార్ మార్క్ పెట్టి ఆన్సర్స్ని థరోగా ప్రాక్టీస్, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ప్రాక్టీస్ చేయండి. నౌ వీఆర్ గోయింగ్ టు సీ సెక్షన్ బి. సెక్షన్ బి ఈజ్ టోటల్ రిలేటెడ్ టు పారాగ్రాఫ్స్. పారాగ్రాఫ్స్ని చూసి దాని కింద ఉన్న 5-6 క్వశ్చన్స్లో ఎనీ 4 ఆన్సర్స్ని అటెంప్ట్ చేయాలి. సో సెక్షన్ బి అంతా పారాగ్రాఫ్ రీడింగ్ ఉంటుంది, దాని కింద ఆన్సర్స్ ఉంటాయి. ఈ పారాగ్రాఫ్స్ కూడా మీ టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయి. అందుకోసమే ఆన్సర్స్ని ఈజీగా దొరకాలి, మీకు ఈజీగా కరెక్ట్ ఆన్సర్ రాయాలి. సో ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇస్తే వాళ్ళు ఓన్లీ 4 రాయమంటారు, రాయండి. నెక్స్ట్ 8th bit, స్టడీ ది అడ్వర్టైజ్మెంట్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ఎనీ 4 of the క్వశ్చన్స్. సేమ్ దిస్ ఫోటో ఆల్సో ఫ్రమ్ యువర్ టెక్స్ట్ బుక్. మీ టెక్స్ట్ బుక్ నుంచే ఉంటుంది అడ్వర్టైజ్మెంట్ పిక్. అండ్ దాని కింద ఎనీ 4 రాయమన్నారు కాబట్టి అది కేర్ఫుల్గా చూడాలి. ఆ పిక్చర్ని కేర్ఫుల్గా చూసి ఆన్సర్స్ అనేవి రాయాలి. ఎనీ 4 అంటున్నారు కాబట్టి 6 నుంచి ఎనీ 4 రాయండి. ఓకేనా. నెక్స్ట్ 9th bit, పై చార్ట్ని చూసి దాని కింద ఉన్న క్వశ్చన్స్కి 4 ఆన్సర్స్ జవాబు ఇస్తే చాలు. 4 marks అనేవి మీరు స్కోర్ చేసుకుంటారు. ఏ ఆన్సర్ మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తే ఆన్సర్ రాయాలి. ఓకేనా. మూవింగ్ ఆన్ టు సెక్షన్ సి. సో సెక్షన్ సి వచ్చేసి ఫుల్ గ్రామర్ ఉంటుంది. నౌన్, ప్రొనౌన్స్ అన్ని గ్రామర్ ఉంటాయి కాబట్టి చూడండి. సో ఫస్ట్ 10th bit వచ్చేసి 8 punctuation marks. సో పంచువేషన్ మార్క్ని మీరు ఆ పారాగ్రాఫ్లో చెయ్యాలి. అండ్ 11th bit, మ్యాచ్ ఎనీ 4 of the following. సో ఇలా 4, 2 వాళ్ళు చెప్తారు ఎన్ని చేయాలో అన్నే చేయాలి. ఎక్కువ చేసే అవసరం లేదు. మీకు ఏది పర్ఫెక్ట్గా వస్తే అదే చెయ్యాలి. నెక్స్ట్ 12th bit కూడా ఎనీ 4 ఫ్రేజెస్ అన్న ఇడియమ్స్ అన్న రాయమంటున్నాడు. 13th bit కూడా సేమ్, ఓన్లీ 4 verb pattern given below. సో అన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ, ఈ బిట్స్ అన్నీ మీ టెక్స్ట్ బుక్స్ నుంచే వస్తాయి కాబట్టి ప్రాక్టీస్ చేయండి టెక్స్ట్ బుక్స్ ఉన్న బిట్స్ అన్నీ. ఓకేనా. చాలామంది ఓన్గా వస్తాయేమో అని అనుకుంటున్నారు, కాదు, మీ టెక్స్ట్ బుక్ నుంచే ఇస్తారు. ఓకేనా. ఇంటర్ అంటేనే టెక్స్ట్ బుక్లు ఉన్న నుంచే ఇస్తారు. అందుకోసమే టెక్స్ట్ బుక్స్లో ఉన్నవన్నీ బాగా ప్రాక్టీస్ చేయండి. 15th bit, సర్కులం పెట్టి దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రిపేర్ చేయాలి ఒక సర్కులం. 16th bit వచ్చేసి రైట్ ఏ షార్ట్ నోట్. షార్ట్ నోట్ అని అంటున్నారు, రైట్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ అని అంటున్నారు, రైట్ ఏ షార్ట్ పారాగ్రాఫ్ డిస్కసింగ్ ది ప్రాసెస్. సో 3 ఆప్షన్స్లో ఎనీ 1 ఆప్షన్ మీరు తీసుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా 3 ఆప్షన్స్ ఇస్తే మీరు ఒక్కటి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కటి వచ్చేసి 4 marks స్కోర్ చేస్తుంది. ఓకేనా. సో రీడ్ ది ఫాలోయింగ్ పారా అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. 18th bit కూడా సేమ్, రీడ్ ది పారాగ్రాఫ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ అని ఉంటుంది. 19th bit వచ్చేసి స్ట్రెస్ ఆఫ్ ఎనీ 8. ఎనీ 8 అంటున్నారు కాబట్టి ఎనీ 8ని స్ట్రెస్ చేయండి. అండ్ 20 bit కూడా 3 ఆప్షన్స్ ఉంటే ఎనీ 1 ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దిస్ ఈస్ ది మోడల్ పేపర్ ఆఫ్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.